కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు అధికారుల్ని నియమించారు. కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్, పంజాబ్కి చెందిన బసుఖ్బీర్ సింగ్ సంధు కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయ్యారు. ఈ ఇద్దరిని కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషనర్లుగా ఎన్నుకుందని లోక్సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు అధికారుల్ని నియమించారు. కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్, పంజాబ్కి చెందిన సుఖ్బీర్ సింగ్ సంధు కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరిని కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషనర్లుగా ఎన్నుకుందని లోక్సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి చెప్పారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కొత్త ఎలక్షన్ కమిషనర్ల నియామకంపై అప్డేట్స్ ఏంటి? యశోద, కొద్దిసేపటి క్రితమే ఈ హైపవర్ కమిటీ ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధించి కమిషనర్ల నియామకం కోసం ప్రత్యేకంగా భేటీ అయింది. ఆ భేటీలో అంటే రెండు ప్రస్తుతం కమిషనర్ పోస్ట్ అనేది కూడా ఖాళీగా ఉంది. మొన్న అరుణ్ గోయల్ తను రాజీనామా చేస్తే మరొకరు అనూప్ చంద్ర పాండే ఆయన రిటైర్ అయ్యారు. ఈ రెండు కమిషనర్ పోస్టులు అనేది కూడా భర్తీ చేయాలని ఈరోజు హైపవర్ కమిటీ అనేది కూడా భేటీ అయింది. ఆ భేటీలో ఇద్దరు పేర్లను ఫైనల్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. వారిలో భాగంగా ఒకరు జ్ఞానేష్ కుమార్ నియమించినట్టుగా సమాచారం అంతా ఉంది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు. కానీ హైపవర్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి లోక్సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రకటించారు. ప్రొసీజర్స్ అనేది పాటించకుండానే వీటికి సంబంధించిన కమిషనర్ల నియామకం అనేది చేపట్టారు. ప్రొసీజర్ ప్రకారం, చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియ జరగలేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మెజార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి ముఖ్యంగా ప్రధాని అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు కూడా ఉంటారు. అలాగే ఎల్ఓపిగా ఇటు అధీర్ రంజన్ చౌదరి, ఈ ముగ్గురు మాత్రమే ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దాంట్లో మెజార్టీ ఇద్దరు కూడా బీజేపీకి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే. వారి నిర్ణయం మేరకే నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా సమాచారం అయితే అంతా ఉంది. దానికి సంబంధించి అంటే కొన్ని అబ్జెక్షన్స్ అనేది కూడా అధీర్ రంజన్ చౌదరి రేజ్ చేశారు. బుధవారం రోజు ఈ షార్ట్ లిస్ట్ కి సంబంధించి కమిషనర్లకు సంబంధించి షార్ట్ లిస్ట్ కి సంబంధించి ఒక 212 మంది పేర్లను పంపించారు. కానీ వాటికి సంబంధించి చర్చ జరగలేదు. ఈ ఇద్దరిని నియమిస్తున్నట్లుగా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే వీటికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది. హైపవర్ కమిటీ సిఫారసుని రాష్ట్రపతి ఆమోదం అనేది కూడా ఉంటుంది. హైపవర్ కమిటీ సిఫారసుని రాష్ట్రపతి ఆమోదం అనేది కూడా రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే వీటికి సంబంధించిన అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అనేది కూడా వస్తుంది. కానీ అది లాంఛనప్రాయమే. హైపవర్ కమిటీ సిఫారసుని రాష్ట్రపతి ఆమోదం అనేది కూడా తెలుపుతారు. అయితే ఇప్పుడు కమిషనర్గా ఇద్దరు నియామకం చేపట్టారు. ఆ ఇద్దరు కూడా 1988కు సంబంధించిన బ్యాచ్ కు సంబంధించినటువంటి అధికారులు, ఐఏఎస్ అధికారులు. గతంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో కూడా వీరు భాగస్వామిగా ఉన్నారు. జ్ఞానేష్ కుమార్ గతంలో మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం గతంలో అమిత్ షా లీడ్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ దానికి సంబంధించినటువంటి విభాగంలో ఆయన పనిచేశారు. దాంతోపాటు జ్ఞానేష్ ఇటు సుఖ్బీర్ సింగ్ సంధు కూడా గతంలో అబ్రిగేషన్ ఆఫ్ 370 ఆర్టికల్ రద్దు విషయంలో హోమ్ అఫైర్స్ కు సంబంధించినటువంటి మినిస్ట్రీలో కూడా పనిచేసినట్టుగా సమాచారం అంతా ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరి నియామకంతో ఆ రెండు ఖాళీగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ లో ఖాళీగా ఉన్నటువంటి రెండు కమిషనర్ పోస్టులు అనేది కూడా భర్తీ అవుతాయి. ఈ రోజు సాయంత్రం లోపు వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన అనేది అంటే గెజెట్ రూపంలో వీరి నియామకానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా రాబోతా ఉంది. వచ్చిన తర్వాత ఎన్నికల కమిటీ పూర్తి స్థాయి బాడీ తోటి ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది రేపు కానీ లేకపోతే సోమవారం తర్వాత కానీ దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. యశోద.